ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు అనే వాగ్దానం చేయని పరిశుద్ధాత్మడు తెలిసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాడు. వెంటనే షాడస్పిన చూడండి ఇక్కడ అవునండి. అంటే మన ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతి యాగం చేస్తున్నాం, బైబిల్ ఎత్తుకు దేవుని కృపలో పూర్తి రాస్తారని ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మనకి ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో మరి ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మన చెరలో నుండి తెప్పిస్తారంటున్నారు. ఇంకా భూమి మీద చెల్లందరికీ మా దృష్టికి మరి నేను మీ ఖ్యాతి మంచి పేరు తెప్పిస్తారని అంటున్నారు. దీనికి రిలేటెడ్ వ్యక్తులు చూసుకుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో చూద్దామండి. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయంగా నివసింపజేసేదను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చిస్తానని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందవనియు మరి యెహోవా ఈ దినమున ప్రకటించానని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా కీర్తన కదా 126వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్ని జనులు చెప్పుకునేది అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మీకా గ్రంథము 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ దినమున నేను కుంటివారిని పోగు చేసి ఇదును, మరి యువతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషంగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇవన్నీ కూడా మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము. ఆ కాలములను మీరు నన్ను చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను. ఇదే వాక్యానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. దేవుడు మాట్లాడుతారనమాట. ఇది చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల పునరుద్ధారణను మరి దేవుని వాగ్దానాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇంకా దేవుని వాగ్దానాలు పునరుద్ధానం మరియు ఖ్యాతిని పెంచడం గురించి మాట్లాడుతుంది అనమాట. ఇంకా దేవుని విశ్వాస్యతను తన ప్రజలను ఉన్నత స్థానంలో నిలబెట్టే శక్తిని తెలియజేస్తుందని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారండి. ఈ వాగ్దానం ప్రకారం ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నత ఆసక్తి మందర ఘనమైన అనుగాల స్థుతిస్తున్నారండి. అందమైన ప్రపంచంతో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. 2 బిడ్డలు మంచి జరిగిపోయిన దేశాలతో నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ప్రశ్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అందరికీ స్వస్థపరచండి. వేదన వారు లేవుతుంది. రక్షణ తెచ్చండి. మీ మనసులో బలపరిచిన వెనకాల మీ కాడబెట్టుకో చెప్పండి. మిత్రురానే మీ శ్రేణి మీద సిద్ధపడ్డకు చెప్పమని అయితే బాగా చెప్పని మా ప్రభు పేరు నేర్చుకిస్తూ ప్రసిద్ధమైన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరిని ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకోండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.